వాత్సల్యపూర్ణాంధరాం. జై శ్రీరామ్. త్యాగానికి, తపస్సుకు, తాత్విక చింతనకు, ఆధ్యాత్మికతకు, అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు, అన్నింటికీ మించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకలైనటువంటి నా పూర్వ ఋషి పరంపరకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, మత్స్య కూర్మ వరాహ వామన నారసింహాది రూపాలలో అధివసించి అవతరించి ఈ నేలని పునీతం చేసి ఈ దేశ ధర్మాల వెలుగుని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నా రామచంద్రమూర్తికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, మేము కాషాయం కట్టినటువంటి సాధువులమైతే శ్వేత వస్త్రాల్లో ఉన్నటువంటి సాధువులు, సంఘ కార్యకర్తలు, ఈ ఉత్సవ కమిటీ వారికి, అలాగనే ఇక్కడికి విచ్చేసినటువంటి అతీరథ మహారథులకు ధర్మధ్వజాన్ని స్కంధాల మీద వేసి తమ మూలాలను స్మరించుకుంటూ తమ తాత ముత్తాతలు నడిచినటువంటి ఈ ధర్మపదంలో ముందుకు నడవడానికి సంసిద్ధమైనటువంటి నా హిందూ సమాజానికి అంతటికీ కూడా సీతా లక్ష్మణ హనుమత్ సమేతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క కరుణా కటాక్ష కృపా వీక్షణాలు సర్వదా సర్వత్రా మీ అందరి మీద ప్రసరించాలని, మీ అందరి కుటుంబాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాదులు, భోగభాగ్యములు, సుఖ సంతోషములు సమృద్ధిగా వెల్లివిరియాలని, లోకం శోకరహితం కావాలని, పాడి పంట పశువు శిశువు సమస్తము కూడా వృద్ధిలోకి రావాలి అని చెప్పి ముందుగా ఆ రామచంద్రుని పాదాలు మనసా ధ్యానిస్తూ ఉన్నాను. ఆత్మబంధువులారా, జగద్గురువుగా కీర్తించబడినటువంటి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తమ కాలజ్ఞాన తత్వంలో ఒక మాట అంటారు. ఏమో ఏమో ఎరుగకున్నారు, ఎందెందు చూచిన యముని పురికే నడవమందూరు, భూమి మీదను ధూముదాములు పుట్టి ఎనగిన పిమ్మటాను, రాముణ్ణి నిందించినటువంటి వారు దురిటాకు దుల్లినట్లుగా రాలిపోతున్నారా, పోవటం లేదా? మనం చూస్తున్నామా, చూడటం లేదా? ఈ లోకం కంటికి కనపడుతుందా, కనపడటం లేదా? నా రాముని నిందించినటువంటి వారు, నా ధర్మాన్ని ఏలెత్తి చూపించినటువంటి వారిని ఎవరిని కూడా ఈ ప్రకృతి, ఈ పరమాత్మ ఉపేక్షించడు. శ్రీరామచంద్రుడు ఈరోజు శ్రీరాముని జన్మదినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం, అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని అయినటువంటి ఈ రాజమహేంద్రవరం మరొక మహోత్తరమైనటువంటి ఘట్టానికి 4 సంవత్సరాల క్రితమే తెరలేపింది. దాన్ని ఈరోజు మరొక రూపంలో మనం చూస్తూ ఉన్నాం. హిందువు యొక్క మనోభావాలు దెబ్బతింటే ఎలా ఉంటాయో ఒక 10-15 రోజుల క్రితం కాశీనాయన ఆలయ అన్నదాన క్షేత్రాలను కూల్చినప్పుడే పెద్దలకి తెలిసి వచ్చింది, దిగి రావలసి వచ్చింది. స్వామికి క్షమాపణలు చెప్పి వారి సంస్కారాన్ని కూడా వారు నిరూపించుకున్నారు. దానికి వారిని మనం అభినందిద్దాం. రాముడి నడిచినటువంటి బాటలో ఈ రోజు హిందూ సమాజం నడవలసినటువంటి అవసరం ఉంది. ఒక శత్రువైన ఇంత సంస్కారం మన రామచంద్రునిది. ఆ రామునికి మనమంతా కూడా వారసులం. రామో విగ్రహవాన్ ధర్మః సాధు సత్య పరాక్రమః రాజా సర్వలోకస్య దేవానాం మఘవానివా అన్నటువంటి వాడు రామ భక్తుడు కాదు, దేవుడు కాదు, మహర్షి కాదు, ఒక రాక్షసుడైనటువంటి మారీచుడు. మారీచుడు సైతం ఏమన్నాడు అంటే, బాలకుడే, అతడు లోకాలన్నింటికీ బాలకుడే, దేవతలకు దేవేంద్రుడు ఎలాగనో ఈ భూలోకానికి రామచంద్రుడు అలాగా అని చెప్పాడు. అయినా ఆ రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి రావణాసురుడు వినలేదు.
తెచ్చి మహాపాపం చేశావు. ఆయన భార్యని ఆయనకి అప్పచెప్పి ఆయన కాళ్ళ మీద పడు, కరుణిస్తాడు. హిందూ సమాజానికి దయ, కరుణ సమృద్ధిగా ఉన్నాయి. మీ తప్పుల్ని ఒప్పుకోండి, క్షమిస్తాడు రాముడు అని బ్రతిమలాడి చెప్పాడు. రావణాసురుడు వినలేదు. చివరికి శక్తివంతులైనటువంటి కుమారులతో సహా, సోదరులతో సహా, తన పరివారంతో సహా ససైన్యంగా నశించిపోయాడు. ఇది రామాయణం మనకు చెప్పేటువంటి గుణపాఠం, మిగతా వాళ్ళందరికీ గుర్తు చేసేటువంటి గుణపాఠం. రాముడి జోలికి వస్తే, ఈ ధర్మం జోలికి వస్తే, ఈ దేశం జోలికి వస్తే ఎవరికైనా అదే గతి. రాముడు అందరినీ కలుపుకొని వెళ్ళాడు. రాముడి దగ్గర శక్తి లేక కాదు, సమన్వయంలో ఉన్నటువంటి శక్తి ఈ సమాజానికి చెప్పాలి, సంఘటితంగా ఉన్నటువంటి శక్తి ఈ సమాజానికి చెప్పాలి. సంఘే శక్తి కలవు యుగే అనేటువంటి శక్తిని ఈయన ఆ రోజునే రామచంద్రుడు గుర్తు చేశాడు. కోతుల్ని, కొండముచ్చుల్ని తన సైన్యంగా తీసుకుని వెళ్ళాడు. రాక్షస సంహారం చేశాడు. అవసరం విశ్వామిత్రుడైన సోదరుడైనటువంటి లక్ష్మణునితో కలిసి అరణ్యాలకు నడిచాడు. హంసధూళికా దర్భం మీద పడుకున్నటువంటి రామచంద్రుడు దర్భశాపల మీద చయనించాడు. విశ్వామిత్రుడు చెయ్యమన్న పనన్నా చేశాడు. యాగ సంరక్షణ చేశాడు. స్వామి గురు శుశ్రూష చేశాడు. బల అతిబల అనేటువంటి విద్యను నేర్చుకున్నాడు. ధీరోద్ధాత్తులైనటువంటి వీరుడుగా రామలక్ష్మణుని తీర్చిదిద్దినటువంటి ఘనత విశ్వామిత్రుని. అటువంటి విశ్వామిత్రుని సేవ చేశారు. రామునికి అక్కడ ఏ రకమైనటువంటి అవసరం లేదు, అయినా కూడా సేవించాడు, ధర్మాన్ని నిలబెట్టాడు. దండకారణ్యంలో సీతా సమేతుడై సంచరిస్తూ ఉన్నప్పుడు ధనుర్బాణాలు ధరించినటువంటి రామచంద్రుణ్ణి చూసి సీతమ్మ అడిగిందట, త్రీణ్యేన వ్యసనాన్యత్ర కామజాని భవత్యుత మిథ్యావాక్యం పరమకం తస్మాత్ గురుతరా బుభౌ పరదారా నిగమనం వినా వైరం చ రుద్రత. రామచంద్ర, ఈ లోకంలో 3 దోషాలు ఉన్నాయని చెప్పి పెద్దలు చెప్తారు. ఒకటి ఏమిటి అంటే అబద్ధం చెప్పడం. అబద్ధం చెప్పేది నీకు ఎక్కడా కూడా నీ జీవితంలో కనపడదు. రెండవది ఏమిటి అంటే ఇతర స్త్రీల కోసం ఆశపడడం. అది కళలో కూడా ఊహించేటువంటి అంశం కాదు. మూడవది ఏమిటి అంటే ఏ వైరము లేకుండా విరోధాన్ని పొందడం. ఈ మూడవది నాకు కొద్దిగా అనిపిస్తుంది, నాకు అర్థమయ్యేట్టుగా చెప్పు అని చెప్పి సీతమ్మ అడిగింది. ఏమి సీత, ఏమిటి నీ సందేహం అంటే, దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులను ఎందుకయ్యా నువ్వు సంహారం చేస్తున్నావు? వాళ్ళు నీ జోలికి రాకపోయినా నువ్వెందుకు సంహారం చేస్తున్నావు అంటే, రాముడు అంటాడు, అభ్యహం జీవితం జక్ష్యాం త్వాం వా సీతే సలక్ష్మణం నతు ప్రతిజ్ఞాం సంస్మృత్య బ్రాహ్మణేభ్యో విశేషతః అంటాడు. సీత, వారు నాకు కష్టం కలిగించకపోయిండవచ్చు, నా ధర్మానికి ప్రతీకలైనటువంటి ఋషి పరంపరకు నష్టం కలిగిస్తున్నారు, యజ్ఞయాగాది క్రతువులకు నష్టం కలిగిస్తున్నారు, మఠ మందిరాలకు నష్టం కలిగిస్తున్నారు. కాబట్టి వారిని సంహరించవలసినటువంటి బాధ్యత నాది. అవసరమైతే నా ప్రాణాలు వదులుతాను, కానీ నాకు ప్రాణానికి ప్రాణమైనటువంటి నిన్నైనా లక్ష్మణునైనా వదిలిపెడతాను, కానీ ఈ ధర్మాన్ని వదిలిపెట్టను సీత అన్నటువంటి రామచంద్రుడు మన అందరికీ కూడా ఆదర్శం కావాలి. కృష్ణ పరమాత్మకు కురుక్షేత్రంలో భాగస్వామి కావలసినటువంటి అవసరం ఎక్కడా లేదు. ఇంకా చెప్పాలంటే కౌరవుల పక్షాన ఉంటే ఆయనకి గౌరవం పెరుగుతుంది, ఆయనకు అనేకమైనటువంటి సేవలు అందుతాయి. కానీ అరణ్యాలలో అనామకుల్లాగా తిరుగుతున్నటువంటి పాండవుల పక్షంలో ధర్మం ఉంది కాబట్టి వారి పక్షాన్ని వహించాడు. ఎంతగా అంటే చివరాఖరికి అవసరం అయితే ఆ పార్థుని పాదాల దగ్గర కూర్చొని సారథ్యం వహించడానికి సిద్ధపడేంతక, ఈ ధర్మాన్ని రక్షించడం కోసం అవసరమైతే నేను పాదాల దగ్గర కూర్చొని అయినా ఈ ధర్మాన్ని రక్షిస్తాను అని చెప్పి కృష్ణ పరమాత్మ మనకు బోధిస్తూ ఉన్నాడు. దీన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆ జగద్గురుని యొక్క ఆదర్శాన్ని మన జీవితంలో మనం పుణికిపుచ్చుకోవాలి. జగద్గురు శ్రీమద్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మాదిగ గగ్గయ్యను, దుదేకుల సిద్ధయ్యను, గరగరెడ్డి అచ్చమ్మను, బ్రాహ్మణుడైన అన్నాజయ్యను, క్షత్రియుడైనటువంటి ఆనంద భైరవయోగిని, అన్ని కులాల వారిని
పట్టుకుంటుంది. ఒకరోజు ఎవరో అడిగారట, ముక్కా నీకెందుకే తిప్పులు, నువ్వెందుకు మోస్తున్నావు కళ్ళజోడుని అని. అంటే ఆవిడ చెప్పిందట, నేను దేహ సేవ చేస్తున్నాను అని చెప్పిందట. అలా కాదు కానీ మరొక మాట చెప్పు, వాస్తవం చెప్పు అంటే, ఇందులో చెప్పడానికి ఏముందయా, అర్థం కాకపోవడానికి ఏముంది. ఈ కళ్ళజోడుని నేను ముయ్యకపోతే, కళ్ళు సరిగా కనపడకపోతే, కాళ్ళు తడబడితే, శరీరం ముందుకు తూలి ముందుకు పడితే ముందుగా మోడేది ముక్కుకే నాకే కదా, అందుకని మోస్తున్నాను అని చెప్పిందట. మరి నువ్వు ముక్కును మోస్తున్నావు, మరి చెవులు ఎందుకు పట్టుకుంటున్నాయి అని అడిగిందట. అడిగితే చెప్పిందట, ముందుకు పడితే ముక్కు నేను నాకు మూడుతుంది, ప్రక్కకు పడితే చెవులకు మూడుతుంది, అందుకు మోస్తున్నాను. వాడి జేబులో డబ్బు కనపడింది. వాడి జేబు ఎవడో, వాడి జేబులో డబ్బుతో వాడు తాగాడు, వాడు దూలాడు, వాడు పడ్డాడు, వాడు చచ్చాడు. కానీ ఈ నింద హిందూ సమాజం కొంతకాలం మోసింది. భగవంతుడు ఉన్నాడు, చూస్తున్నాడు, అందరికీ చూపిస్తున్నాడు స్పష్టంగా. 500 సంవత్సరాల మన అవమానానికి దెబ్బపడిన రోజునే ఈ జాతికి పునర్జీవనం వచ్చింది. ప్రపంచమంతా కూడా ఈ ధర్మం గురించి చెప్పుకుంటూ ఉంది. కమ్యూనిస్టు దేశమైనటువంటి రష్యా కృష్ణ భక్తిలో తూలుతూ ఉంది. ఇంగ్లాండ్ దేశంలో ఇంటి ముందు దీపాలు వెలుగుతున్నాయి. చర్చిలన్నీ కూడా ఆధ్యాత్మిక కేంద్రాలయ్యాయి. 2007లో రష్యాలో అజర్బైజాన్ అనేటువంటి ప్రాంతంలో జరిగిన త్రవ్వకాలలో 1400 సంవత్సరాల క్రితం శ్రీ మహావిష్ణువు విగ్రహం బయటపడింది. ఇది ప్రపంచమంతా చూసిన చరిత్ర. ఈ ప్రపంచమంతా ఉన్నటువంటి ధర్మం నాకెందుకు వచ్చింది, నా వీధిలోకి రాలేదు కదా, నా ఇంట్లోకి రాలేదు కదా, నా బిడ్డల దగ్గరికి రాలేదు కదా అని ఆలోచన చేస్తే వెంట ఉండే ప్రమాదం ఏమిటో హిందూ సమాజం ఆలోచన చేయాలి. హిందూ సమాజం నిద్రాణమై ఉంటే మిగతా వాళ్ళ ఎటు వెళ్ళినా ప్రమాదం ఇక్కడ ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. గాడిదలన్నింటినీ చెట్టు కింద తోలిన తర్వాత వాడికి అర్థం కాల, నేను నిద్రపోయిన తర్వాత ఈ గాడిదలు ఎటు పడితే అడిపోతే ఎలా అని. అప్పుడు ఆలోచించాడు, ఒక గాడిద మెడలో తాడు ఉంది, ఆ తాడుని తీసి దాని కాడుకు కట్టాడు. ఆ కొద్దిసేపు తెల్లవారింది. ఆ మిగతా గాడిదల దగ్గరికి వెళ్ళాడు. మిగతా వెళ్తే ఎలా అనుకున్నాడు. అనుకొని ప్రతి గాడిద దగ్గరికి వెళ్ళి అలా కట్టినట్లుగా నటించాడట. నటించి వీడు పడుకున్నాడు. తెల్లవారింది, వెలుగు వచ్చింది. ప్రక్క గ్రామానికి బయలుదేరాలి. కట్టినటువంటి గాడిద తాడు విప్పాడు, దాన్ని అదిలించాడు. అది 4 అడుగులు ముందుకు వెళ్ళింది. వెనక్కి తిరిగి చూస్తూ ఉంది, ఏది తోటి గాడిదలు రావటం లేదే అని. ఈ తోటి గాడిదలు రావటం లేదే అంటే వీటిని అదిలించాడు. ఇవి కూడా ఒక అడుగు ముందుకు వేయకుండా దీనంగా పైకి చూస్తున్నాయి. ఏమనంటే రాత్రి కూడా మనం చేద్దాం,